ప్రైజ్ ద లార్డ్. మార్చి 7వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. ఒకడు తనకై ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలాసార్లు మనకు మనమే మంచివారం అనుకుంటాం, మనమే గొప్పవాళ్ళం అనుకుంటాం, నేనే నీతిమంతుడిని అనుకుంటాం, ఎదుటివారే తప్పువారు, ఎదుటివారే సరిచేసుకోవాలనుకుంటాం. కానీ మనం నడిచే మార్గము, మన ఆలోచనలు అవి మంచివైనా చెడ్డవైనా సరే మన దృష్టికి మంచిగానే కనపడవచ్చు. కానీ ఈ వాక్యం కింద భాగంలో మనం చూసినట్లయితే, యెహోవాయే హృదయములను పరిశీలన చేయును అని ఉంటుంది. అదేవిధంగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో యెహోవా ఆత్మలను పరిశీలించును అని ఉంటుంది. మన నిర్ణయాలు, మన ఆలోచనలు సరైనవని మనకు అనిపించవచ్చు, కానీ వాటిని పరిశీలించేది యెహోవాయే. మనం ఏ ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుంటున్నాం, ఏ ఉద్దేశంతో ఆ మార్గంలో నడుస్తున్నాం, ఏ ఉద్దేశంతో ఇతరుల పట్ల మనం ప్రవర్తిస్తున్నామని దేవుని కోణంలో మనం ఆలోచించాలి. ఎందుకంటే దానిని బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి మనం మన దృష్టిలో ఎలా ఉన్నామనే విషయం కన్నా దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవటం చాలా మంచిది. కాబట్టి దేవుని దృష్టిలో మనం యథార్థంగా ఉన్నామా లేదా, మనం దేవుని దృష్టిలో అనుకూలంగా ఉన్నామా లేదా అని పరిశీలించుకొని పరీక్షించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. God bless you.